Hi and welcome to our channel Learns with Gautami. Today practice TS TET 2026 paper 1 maths 30 bits. ఇవి 11th January షిఫ్ట్ 2లో వచ్చినాయండి. నేను ఆల్రెడీ 2016 మ్యాథ్స్ పేపర్ 1 పేపర్ 2 చేశాను. మీరు అప్పటి క్వశ్చన్స్కి ఇప్పటి క్వశ్చన్స్కి కంప్లీట్ చూడండి, ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందో. నేను ఆ లింక్స్ని డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, మళ్ళీ ప్లేలిస్ట్లో ఉంది, మీరు చూడొచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, సగం రోజుల్లో ఉండే నిమిషాల సంఖ్య. మనకు సగం రోజుల్లో ఉండే నిమిషాల సంఖ్య అని అడుగుతున్నాడండి. అయితే మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మనకు ఒక్క రోజులో 24 నిమిషాలు, ఒక్క రోజులో 24 గంటలు, ఒక్క గంటలో 60 నిమిషాలు. మనకు మొత్తం ఎన్ని గంటలండి మరి? 24 ఇంటూ 60 చేస్తే ఎంత వస్తుందండి మనకు? 1440 వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఒక్క రోజులో ఉండే నిమిషాల సంఖ్య. కానీ మనకేం అడుగుతున్నాడు, సగం చేస్తే మనకి ఎంత వస్తుందండి? 720. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 92. కింది అక్షరాలలో ఏది ఒకే ఒక సౌష్ఠవ రేఖను కలిగి ఉంటుంది? ఇక్కడ ఎక్స్ అనేది చూడండి, ఎక్స్ అనేది ఎన్ని సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుందండి? 1 2 2 రేఖలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ హెచ్ అనేది 1 1 2, హెచ్ అనేది కూడా 2 సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది. ఓ అనేది అనంతంగా సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది. కానీ ఏ అనేది మనకి ఈ విధంగా పొడవుగా ఒకటే సౌష్ఠవ రేఖను కలిగి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ 4, ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 93. కింది వాటిలో ఏది సంఖ్యల అవరోహణ క్రమాన్ని సూచిస్తుంది? డిసెండింగ్ ఆర్డర్ చూడండి అండి, మనకి ఇది ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ అన్నిటికంటే పెద్దది ఏది ఉందండి మనకు? సెకండ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఏముందండి? 4.30 4.03. సో అన్నిటికన్నా పెద్దది ఏదండి మనకు? ఆటోమేటిక్గా ఆప్షన్ 2 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 94. ఒక త్రిభుజం యొక్క కోణాలు 4x డిగ్రీస్ 3x డిగ్రీస్ 2x డిగ్రీస్ అయితే 1/4x డిగ్రీస్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీస్. సో 4x ప్లస్ 3x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180. 4x ప్లస్ 3x ప్లస్ 2xని మనము యాడ్ చేస్తే ఎంత అవుతుందండి మనకు? 9x ఈజ్ ఈక్వల్ టు 180. మనకు క్యాన్సిలింగ్ చేస్తే x అంటే ఎంత వస్తుందండి? 20 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్ అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 ఇంటూ 20 డిగ్రీస్. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 5 డిగ్రీస్. సో ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 95. ఒక విక్రేత 6.3 కిలోల వేరుశెనగలు, 2100 గ్రాముల ఖర్జూరాలు, 3.6 కిలోల జీడిపప్పులను కలిపి ఆ మిశ్రమాన్ని 2.5 డజన్ ప్యాకెట్లుగా సమానంగా ప్యాక్ చేశాడు. ప్రతి ప్యాకెట్ బరువు గ్రాములలో అడుగుతున్నారండి. మనకు కొన్ని కిలోలలో ఇచ్చాడు, కొన్ని గ్రాములలో ఇచ్చాడు. మనం దీన్ని అన్ని గ్రాములలో చేసి 2.5 డజన్లు అంటే 30 ప్యాకెట్లు అండి, 30 ప్యాకెట్లతో డివిజన్ చేయాలి. ఒకసారి చూడండి, నేను ఇది పేపర్లో చేశాను, చూద్దాం. చూడండి, 6.3 kgs వేరుశెనగలు, 2100 గ్రాముల ఖర్జూరాలు, 3.6 kgs జీడిపప్పు, ఇవన్నిటిని మనం గ్రాములలోకి చేంజ్ చేసుకున్నామండి. టోటల్ని గ్రాములలోకి చేంజ్ చేసుకుంటే టోటల్ గ్రామ్స్ ఎన్ని వచ్చినాయండి? 12,000 గ్రామ్స్ వచ్చాయి. ఈ 12,000 గ్రామ్స్ని మనకు ఏమన్నాడు? 2.5 డజన్ల ప్యాకెట్లు. ఒక డజన్కి 12, 2 డజన్లకు 24, హాఫ్ డజన్ అంటే 6. సో టోటల్ 30 అవుతుందండి. ఈ 30ని మనము ప్రతి ప్యాకెట్ బరువు ఎంత అంటే దీన్ని డివిజన్ చేస్తే మనకు 400 గ్రామ్స్ వస్తుంది. సో 400 గ్రామ్స్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం చుట్టుకొలత రెట్టింపు అయితే దాని వైశాల్యం ఎలా మారుతుంది? మనకు చుట్టుకొలత ఏ అనుకుందామండి, సైడ్స్ వచ్చేసి ఏ అయినప్పుడు ఏరియా ఏమవుతుందండి? a² అవుతుంది. అలాగే మనకి ఏమవుతుంది? చుట్టుకొలత రెట్టింపు అయినా అంటే ఒక సైడ్ అనేది 2a అయినా మనకు అప్పుడు ఏరియా ఏమవుతుందండి? హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే 4a². మరి దీనికి తేడా ఎన్నిసార్లు పెరిగిందండి? 4 రెట్లు పెరిగింది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 97. ఒక సహజ సంఖ్యను 250కి కలిపిన అదే సంఖ్యను 250 నుండి తీసివేసినప్పుడు వచ్చే 2 సంఖ్యల మొత్తం అని అడుగుతున్నాడు. మనం దీన్ని ఒక సహజ సంఖ్య ఏదో ఒకటి అనుకుందామండి. ఫస్ట్ నేను 250 అనుకుంటున్నాను. 250 కలిపినామనుకోండి ఎంత అవుతుందండి? 500. అదే 250 నుంచి మనం మైనస్ చేసినామనుకోండి ఏమొస్తుందండి మనకు?
ఏమొస్తుంది 0. 250 ప్లస్ 250 0. 250 మైనస్ 250 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 0ని ఇంతకుముందు వచ్చిన 500ని మనకు యాడ్ చేసే రెండు సంఖ్యల మొత్తం ఎంత వస్తుందండి 500 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది అది కాదండి, రెండు సంఖ్యల మొత్తం అన్నప్పుడు మనకు 500 రావడం అనేది తీసుకోవాలి. దాన్ని బేస్ తీసుకొని మనం ఇక్కడ ఒక సహజ సంఖ్యను ఊహించుకొని చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 98. ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 కామా ఎక్స్ ప్లస్ 3లు అన్ని ప్రధాన సంఖ్యలు కావాలంటే ఎక్స్ విలువ ఏది ఉండాలి? ఎక్స్ విలువ ఏది ఉంటే అయిపోతుందండి ఆప్షన్ 2. ఎలాంటి 2 ప్లస్ 1 3, 2 ప్లస్ 3 5. సో ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 99. ఒక పాఠశాలలో 540 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో మూడిట 1 వంతు మంది బాలికలు, బాలుర సంఖ్యలో 5 3 వంతు మంది ఆటగాళ్లు మరియు బాలికలలో 4 వంతు మంది ఆటగాళ్లు అయితే ఆ పాఠశాలలో మొత్తం క్రీడాకారుల సంఖ్య అని అడుగుతున్నాడండి. ఇక్కడ ప్లేస్ లేక ఇది కూడా నేను ఒక పేపర్ పైన చేసి చూపిస్తానండి. క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి. మొత్తం పాఠశాలలోని విద్యార్థులు 540, మూడిట 1 వంతు గర్ల్స్, 3 వంతులు బాయ్స్. చూద్దామండి ఒకసారి పేపర్ పైన. మనకి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడండి? టోటల్ 540. 1/3 వంతు బాలికలు అంటే 3 వంతు అంటే టోటల్ 540, 1 వంతు అంటే బాలికలు 180. సో అప్పుడు బాయ్స్ ఎంత వస్తారండి? 3లోకి వెళ్ళి 1 తీసేస్తే 2 కాబట్టి 2 అంటే బాయ్స్ ఎంత వస్తారండి? 550లోకి వెళ్ళి 540లోకి వెళ్ళి 180 తీసేస్తే 360. సో టోటల్ బాయ్స్ 360, టోటల్ గర్ల్స్ 180. టోటల్ స్ట్రెంత్ బాయ్స్ అండ్ గర్ల్స్ 540. దీంట్లో మళ్ళీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? దాంట్లో క్వశ్చన్లో బాయ్స్తో 5/3 వంతు, 5 వంతు అంటే 360, దాంట్లో 3 వంతు అంటే 260. సో ఇది ఇక్కడ ఇట్లా టోటల్ 360 అయితే మనకు 3 వంతు ఎంత అన్నప్పుడు 3 × 360/5 వేస్తే మనకు ఈజీగా వస్తుందండి. 7లో మళ్ళీ 2లో 320 కలిసి చేస్తే 216 అనేది ఈ విధంగా వస్తుంది. సో 216 బాయ్స్ ఏమవుతాడట? ప్లేయర్స్. మిగతా వాళ్ళు కారు. 216 మంది ప్లేయర్స్. అదేవిధంగా గర్ల్స్లో ఏమంటున్నాడు? 4/1 వంతు ప్లేయర్స్ అని అడుగుతున్నాడు. 4వ వంతు అంటే ఎంత అండి? టోటల్ గర్ల్స్ 180, దాంట్లో 1 వంతు అంటే హాఫ్ అంటే 90, మళ్ళీ హాఫ్ అంటే 45. వీళ్ళు ప్లేయర్స్. అయితే టోటల్ ప్లేయర్స్ క్లాస్లో ఎంత అన్నప్పుడు మొత్తం క్రీడాకారులు ఈ 216 ప్లస్ 45ని యాడ్ చేస్తే 261 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 100కు 1/4లో ఎన్ని 1/16 ఉన్నాయి? 1/16 అనేది 1కి ఈక్వల్ అయితే 1/4 ఎంత అని అడుగుతున్నాడు. మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1/4 × 16/1. సో క్యాన్సిల్ చేస్తే 4 అండి. 4 ఉంటాయి. 1/4లో 1/16 ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. సరి ప్రధాన సంఖ్య మరియు కనిష్ట సంయుక్త సంఖ్యల కాసాగు. సరి ప్రధాన సంఖ్య అంటే ఎంత అండి? మనకు 2. కనిష్ట సంయుక్త సంఖ్య అంటే 4. వీటి రెండు కాసాగు ఎంత వస్తుందండి? మనకు హైయెస్ట్ మనకేంటి కాసాగు అంటే LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మనకు 2, 4కి ఏమొస్తుందండి? 4 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 102. ఇఫ్ x ఈజ్ టు 12, డబుల్ ఈజ్ టు 4 ఈజ్ టు 6 అయితే x వాల్యూ. మనకి ఇది నిష్పత్తి అనుపాతంలోకి వెళ్ళి వచ్చిందండి. ఇవి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు అనుపాతంలో ఉన్నవి. దీన్ని మనం బేస్ చేసుకొని ఇలా చేయాలంటే మనము అంతమూలం లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యమూల లబ్ధం చేయాలి. అంతమూల లబ్ధం అంటే మనకి ఏమొస్తుందండి? 6x ఈజ్ ఈక్వల్ టు 12 × 4. 6 2s x is equal to 2 4s 8. So option 2 is the right answer. Next question 103. 7 2/p × 3 1/5 is equal to 24 అయితే p వాల్యూని కనుగొనండి. సో ఇక్కడ మనము 7p మల్టిప్లికేషన్ చేద్దామండి. 7p ప్లస్ 2/p ఇంటూ 3 5s 15 16 16/5 is equal to 24. అంటే మనకు 7 ప్లస్ ఇప్పుడు ఇవన్నిటిని 16 × 7 ఎంత వస్తుందండి? మనకు ఎంత వస్తుంది? 112. నెక్స్ట్ స్టెప్లో మనం రాద్దాము. 112p ప్లస్ 16 2s 32/5p ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 5pని ఇటు తీసుకెళ్తే నెక్స్ట్ స్టెప్లో 112 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 120. p వస్తుందండి. ఈ 112ని అటు తీసుకెళ్తే 32 ఈజ్ ఈక్వల్ టు 120లోకి వెళ్ళి 112 తీసేస్తే మనకు 8p వస్తుంది. 8 1s 8 4s. సో p ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందండి? 4 ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. ఒక పెన్ను ధర 8.50 మరియు పెన్సిల్ ధర 5
రూపాయల 50 పైసలు అయితే 20 పెన్నులు మరియు 16 పెన్సిల్ల ధర. ఇక్కడ మనకు ఏం లేదండి, మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయడమే. 8 × 20 ఎంత అవుతుందండి మనకు 170. నెక్స్ట్ 5.5 × 16 ఎంత అవుతుందండి మనకు 88. యాడ్ చేస్తే 258. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 8 × 20 చేయాలి, 5.5 × 16 చేసి వాటి రెండు మొత్తంని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. x/y = 4/3 అయితే x - y x + y అని అడుగుతున్నారు. సో ఈజీగా మనకు x వాల్యూ ఎంత 4, y వాల్యూ 3, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే. సో x అంటే 4 - 3/4 + 3. సో 1/7 ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈస్ ద పార్ట్ 1 అండి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చేద్దాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.